పిచ్చ స్వీట్ క్రేవింగ్ అయితే వచ్చేసింది. మా చెల్లేమో నేను బొబ్బట్లు చేస్తా అంది. ఏంటి నీకు బొబ్బట్లు వచ్చా అంటే చూడక్క అందనమాట. ఫస్ట్ అయితే పచ్చెనపప్పు గంట ముందే నానబెట్టేసింది. ఈలోగా ఏం చేసింది అంటే ఒక కప్పు మైదాపిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు, లైట్గా ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా కలిపేసింది. దానిపైన 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసి ఉంచేసింది. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చెనపప్పును అయితే 3 విజిల్స్ వేయించాలి. వేయించిన తర్వాత అది మెత్తగా స్మాష్ చేసేసి ఆల్రెడీ తురుముకున్న బెల్లం కూడా వేసేసి కొంచెం పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి, నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలి. ఈలోగా మంచిగా పూర్ణాలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మైదా పిండితో కూడా ఉండలు అయితే చేసేసుకుని ఒక చిన్న అప్పడం చేసుకుని అందులో పూర్ణం పెట్టి మళ్ళీ బాల్ చేసి మళ్ళీ అప్పడం చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని మంచిగా నెయ్యి రాసి ఆ బొబ్బట్ని అటు ఇటు మంచిగా లో ఫ్లేమ్ మీద కాల్చుకున్న తర్వాత అలా వేడి వేడి బొబ్బట్టు మీద మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంది అసలు అదిరిపోయింది అనుకోండి. నాకు ఒక్కదానికే కాదండి, మా అమ్మ, మా డాడీ, మా హస్బెండ్ కూడా ఫ్యాన్స్ అయిపోయారు మా చెల్లి చేసిన బొబ్బట్లకి.